ఓకే గాయస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్త వెబ్సైట్ కాదు, కొత్త మైనింగ్ కాదు, సో వగేరా వగేరా కాదనమాట. సో మార్కెట్లోకి ఈరోజు కొత్త కరెన్సీ వచ్చింది, క్రిప్టో కరెన్సీ కొత్తది ఒకటి వచ్చింది. సో దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో దాన్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి, దాన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేసి సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, హలో గైస్. సో మనకి ప్రజెంట్ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ అంటే చాలా ఉంటాయి. బిట్ కాయిన్, లైట్ కాయిన్, ఇథీరియం, డాష్ కాయిన్, డాగీ కాయిన్ అలా. సో ఈసారి కొత్తగా పై కాయిన్ అనేసి వచ్చిందండి. ఇదిగోండి, పై కాయిన్ అనేసి మార్కెట్లోకి ఒకటి వచ్చింది. సో ప్రజెంట్ దాని విలువ వచ్చేసి 0.007, ఇంచుమించు మామూలుగా మన ఇండియన్ కరెన్సీలో అయితే ఒక 1 పైసా అలా ఉంటుంది. సో 1 పైసా దీనికి ఏముంది మనం పెట్టేది అనేసి అనుకోవద్దు. సో నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. సో ఇది బిట్ కాయిన్ యొక్క రిపోర్ట్ అండి. ప్రజెంట్ బిట్ కాయిన్ విలువ చూపిస్తాను. బీటీసీ ఐఎన్ఆర్ చూసారా? ప్రజెంట్ బిట్ కాయిన్ విలువ 8,24,519.93 ఈ ప్రజెంట్ ఉన్న రేట్ అండి బిట్ కాయిన్కి. కానీ అదే బిట్ కాయిన్ని మనం 2009, ఇదిగోండి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇదిగోండి, హైలైట్ చేస్తున్నాను దాన్ని. 2009లో ఒక యూఎస్డి విలువ, ఒక డాలర్ విలువ 48 రూపాయలు అంటండి. అలాగే ఒక బిట్ కాయిన్, 1 బిట్ కాయిన్ ఇన్ 2009 ఈజ్ 0.04 పైసా. సో 2009లో బిట్ కాయిన్ విలువ 4 పైసలు అండి. 4 పైసలు కూడా కాదు, 0.04. ఓకే. అండ్ 2010కి వచ్చేసి 1 పైసా కింద మారింది అది. అండ్ 2011కి వచ్చేసి $1 కింద మారిపోయింది. అంటే చూడండి, విత్ ఇన్ 1 ఇయర్లోనే అది ఒక 60 రూపీస్ పెరిగిందండి. కానీ ఇప్పుడున్న రేట్ చూశారు కదా, ఇప్పుడు 8,24,519. విత్ ఇన్ 10 ఇయర్స్లో ఇంత పెరిగింది చూశారు కదా. అదే బిట్ కాయిన్ అప్పుడు వాళ్ళు కనుక మామూలుగా జనరేట్ చేసుకునే అంత నాలెడ్జ్ ఉండి వాళ్ళు జనరేట్ చేసుకుంటే, ఇప్పుడు వాళ్ళు కనుక దాన్ని మార్కెట్లో సెల్ చేస్తే 2 బిట్ కాయిన్ ఉన్నా కానీ వాళ్ళకి ఇంచుమించు 16 లక్షలండి, 17 లక్షలు. సింపుల్ అండి, చేసిన పని ఏం లేదు. సో అలానే ఇప్పుడు ఒక కొత్తది వచ్చిందండి, పై కాయిన్ అనేసి. ప్రతి ఒక్కళ్ళు దీన్ని వాడుతున్నారు కూడా ప్రజెంట్ ట్రేడింగ్కి. సో ఇదిగోండి యాప్ పై. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్బుక్ లేదా ఫోన్ నెంబర్తో కనెక్ట్ అయ్యి ఉండాలి. సో నేను ఫేస్బుక్ ఇస్తున్నాను. ఫేస్బుక్ లాగిన్ ఏమవుతుంది, సో లాగిన్ అయిపోయిన తర్వాత మన ఫేస్బుక్తో కంటిన్యూ ఏమంటుంది అయిపోతుంది. మళ్ళీ యాప్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో మన పేరు పెట్టుకోవాలండి ఫస్ట్. సపోజ్ నేను సుధాన్ పెడుతున్నాను. మన యూజర్ నేము ఫైర్ హైడ్రెడ్ క్యాప్చర్ అయిపోయింది. యూజర్ నేమ్ ఆల్రెడీ ఇన్ యూజ్, వేరే యూజర్ నేమ్ అడుగుతుంది, నాట్ 1. ఇది కూడా యూజ్లో ఉందంట. చూసారా, చాలామంది లాగిన్ అవుతున్నారు.
సో ఇన్విటేషన్ కోడ్ అండి, ఇన్విటేషన్ కోడ్ కొట్టకుండా లోపలికి అయితే లాగిన్ అవ్వలేము. సో నేను ఈ ఇన్విటేషన్ కోడ్ కొట్టండి మోహన్ సుధా అనేసి లాగిన్ అయిపోవచ్చు. అయిపోయింది, గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ ట్యాప్ చేయమంటుంది, ట్యాప్ చేయండి. ఇలా నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ ఉండండి, అయిపోయింది. సో ఇదిగోండి చూడండి, ఫస్ట్ మనం ప్రతి 24 అవర్స్కి మనకి అది అనేది ఇందాక ఆన్ చేసాం కదా, ఇక్కడ ఇది ఆన్ చేస్తాం, అదే నోటిఫికేషన్ ఇస్తుంది. సో ఆ నోటిఫికేషన్ బట్టి మనం ఆన్ చేసుకోవచ్చు. సో దాంతో ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొచ్చేసి చూడండి, ఇదంతా డీటెయిల్ నోట్ అండి మనకి. సో పర్ అవర్ వచ్చేసి మనం 0.25 అనేది 5 అనేది మైనస్ చేయగలం. ఇక్కడ టైం చూస్తుంది, రన్నింగ్ అవుతుందండి. సో ఇప్పుడు మనం ఆన్ చేసాం కదా, నెక్స్ట్ రేపు మళ్ళీ అదే టైంకి మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అప్పుడు మళ్ళీ మనం ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. అయిపోయిందండి. మన రిఫరల్స్ ఎంతమందిని రిఫర్ చేసాము ఏంటి అనేసి, సో మనం ఎవరు రిఫరల్ని వాడుకున్నాము ఏంటి అనేసి చూస్తుందండి. అండ్ ఇంకొచ్చేసి కాంట్రిబ్యూటర్ అండి. ఇప్పుడు మనం ప్రజెంట్ మైనింగ్ రేట్ 0.25 కదా. సో మనం ఒక 10 యూజర్స్ని కనుక మనం జాయిన్ చేస్తే 0.45 అవుతుందండి, అంటే డబుల్ అవుతుంది మైనింగ్ రేట్ అనేది. సో ఇన్వైట్ చేసుకుంటే అని చేసుకోవచ్చు. దీని ఒక 1 year 2 year అలా స్టోర్ చేసుకుంటే మనం చాలా మనీ అనేది ఏం చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ అండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్.